మేము ర్యాలీ కోసం ముందు పర్మిషన్ పెట్టాము. మేము పర్మిషన్ ఇవ్వట్లేదని మాకు చెప్పలేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఉదయం నుంచి 5-6 నుంచి అటు సైడ్ కొమరాడ, గరుగుబిల్లి, గోమలక్ష్మీపురం, అటు మొండింకల్లు, నీలకంఠాపురం ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఆపేశారు, ఎవరిని రానివ్వకుండా. ఇక్కడికి వచ్చినటువంటి మమ్మల్ని ఏమో వెళ్ళనివ్వట్లేదు. అసలు ఏంటి అసలు ఈ ప్రభుత్వ వ్యవహారం ఏంటి, వ్యవహార శైలి ఏంటి ప్రజల పట్ల? అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రోడ్డు మీద నడవమంటే మేము నడవాలా? వద్దు, మీరు నడవద్దు అంటే ఆగిపోవాలా? సామాన్య ప్రజలను కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా రోడ్ల మీద పోలీసులు ఆపేయడం ఎంతవరకు కరెక్టు? సొంత పనులు ఉండవా, లేకపోతే ఎమర్జెన్సీస్ ఉండవా? ఎలాగ రోడ్ల మీద ఆపేస్తారండి పోలీసులు వచ్చేవాళ్ళని? మొత్తం అన్ని మండలాల్లో కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళని అందరిని ఆపేయడం అంటే ఈ ప్రభుత్వం ఎలా చెప్తే అలా నడుచుకోవాలా? ఆగిపోమంటే ఆగిపోవాలి, కూర్చోమంటే కూర్చోవాలా, మాట్లాడమంటే మాట్లాడాలా, ఆపేయమంటే ఆపేయాలా? అయితే ఏంటి? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, ఈ ప్రభుత్వాన్ని నిలదీయకూడదు. సోషల్ మీడియాలోనేమో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవరైనా బయట యాక్టివ్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఎవరు నోరెత్తకూడదట, ఎవరు గొంతెత్తకూడదట, ఎవరు ప్రతిపక్ష పాత్ర పోషించకూడదట. మనమేమైనా హిట్లర్ రాజ్యంలో ఉన్నామా? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేసే మాలాంటి వాళ్ళని ఆపడం ఎంతవరకు కరెక్టు? ప్రతిపక్షాలు అన్నది ప్రశ్నించడానికి కాదా ఉంది? ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదంటే ఎలా అవుతుంది? ఎంత దారుణంగా ఉందంటే ఈ ప్రభుత్వం. ఈరోజు ఎస్ఎఫ్ఐ వాళ్ళు విద్యార్థుల సమస్యల పట్ల హాస్టల్స్కి వెళ్ళడం అన్నది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో విద్యార్థి సంఘాలు ఎప్పటి నుంచి ఫామ్ అయినాయి. అప్పటి నుంచి కూడా ప్రతి హాస్టల్ ఎక్కడైనా పిల్లలకు అన్యాయం జరిగినా, పిల్లలకి ఏమన్నా అక్కడ ఇబ్బందులు కలుగుతున్నా వెళ్ళి చూడడం, ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అక్కడ ఉన్న వాళ్ళని నిలదీయడం, విద్యార్థుల పట్ల వాళ్ళ సైడ్ నిలబడడం అనేది విద్యార్థి సంఘాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఎప్పుడూ కూడా ఉన్నటువంటి అలవాటు. ఈరోజు విద్యార్థి సంఘాలు అనేవాళ్ళు కూడా స్కూల్స్లోకి వెళ్లకుండా, హాస్టల్స్లోకి వెళ్లకుండా గేట్లు వేసేసి బ్యానర్స్ పెట్టి ఇంత నిరంకుశ పాలన, ఇంత నియంత్రిత పాలన అంటే ప్రజల సమస్యల పట్ల ఎవరు మాట్లాడకూడదు. మీరు స్కూల్స్లోని అన్నీ సక్రమంగా ఇస్తే ఎందుకు ఎంత భయం? పిల్లలకి అన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు, ఫుడ్ అన్నీ కరెక్ట్గా ఉంటే స్కూల్స్లోకి విద్యార్థి సంఘాలని, ప్రజా సంఘాలని, మాలాంటి వాళ్ళు ప్రజలు ఎవ్వరూ వెళ్లకుండా గేట్లు వేసి మరి బ్యానర్స్ కట్టి రావద్దు అని చెప్పి, ఎవరికి లోపలికి ప్రవేశం లేదు అని చెప్పి బ్యానర్స్ పెట్టారనంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం అక్కడ తెలుస్తుంది. ఈరోజు విద్యార్థులు చనిపోతుంటే పట్టించుకోరు విద్యాశాఖ మంత్రి గారు. విద్యార్థులకి ఎక్కడికక్కడ డయేరియా, మలేరియా, జ్వరాలు, విష జ్వరాలు వచ్చి చనిపోతున్నా పట్టించుకోరు విద్యాశాఖ మంత్రి గారు. మౌలిక వసతులు పెంచరు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, ఆర్ఓ ప్లాంట్స్ పనిచేయట్లేదు. అలాంటి సమస్యల మీద మాత్రం దృష్టి ఉండదు. ఈరోజు ప్రజా సమస్యల మీద మేము గొంతెత్తుతుంటే మమ్మల్ని నిలువరించడానికి మాత్రం పోలీసులకి ఆదేశాలు ఇస్తారు, ఆపేయండి, నడవడానికి, బయటికి రావడానికి లేదు, ర్యాలీలు చేయడానికి లేదు. అంటే ఈరోజు నారా లోకేష్ గారిని ప్రశ్నించేసరికి ఆయనకు బాధ వచ్చేసింది. మరి ఏమి మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మొన్న కర్నూలులో అంతమంది బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. మరి అక్కడ ఎందుకు పర్మిషన్ ఇచ్చారు పోలీసులు? వేల మంది, అక్కడ వందల మంది, వేల మంది ఒకే దగ్గర కర్నూలులోని మొన్న గవర్నమెంట్కి అనుకూలంగా ప్రొటెస్ట్ చేస్తే, ధర్నా చేస్తే అక్కడ మాత్రం పర్మిషన్స్ ఇస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు నిగ్గు తేలే వరకు మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే పోలీసులతో ఆపేస్తారు. ఇది ప్రభుత్వ తీరు. ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతారు.